హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ తెలుగులో దొరికే థ్రిల్లర్ కంటెంట్ ని చూడాలనుకుంటే ఏ మూవీస్ ఆర్ సిరీస్ బాగున్నాయి? మరి అవేంటో చూసే ముందు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా రిపీటెడ్ గా మన ఛానల్ ని విజిట్ చేస్తూ ఉంటే మన యొక్క కంటెంట్ మీకు ఎక్కడో నచ్చినట్టే. సో లేట్ ఎందుకు బాస్, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్రతి వీక్ మీ ఫోన్ నోటిఫికేషన్ లో ఉంటూనే ఉంటాం. సో సబ్స్క్రైబ్ అన్నా అంటే మరి ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. డీసీపీ వర్తికా చతుర్వేది తను సాల్వ్ చేసిన కేసెస్ అలాంటివి కాదు, మొత్తం దేశాన్నే షేక్ చేసినవి. ఒకవైపు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూనే మరోవైపు తన తెలివితేటలతో అండ్ కరేజ్ తో ఆ కేసెస్ ని సాల్వ్ చేసిన విధానం వల్లే తనకి మామూలు ఫ్యాన్స్ అయితే ఏర్పడలేదు. సో ఇప్పుడు తను డీల్ చేసిన థర్డ్ కేసు అయితే వచ్చేసింది, అదే ఢిల్లీ సీజన్ 3. అయితే ఈసారి వచ్చిన కేసు ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్. దేశంలో దీదీ వంటి బడా నెట్వర్క్ ఉన్న చాలా మాన్స్టర్స్ తోటి వర్తిక ఎలాంటి వార్ని డిక్లేర్ చేసింది. అయితే ఈ దీదీకి డిపార్ట్మెంట్ కి జరిగిన పోర్లో దీదీ వేసిన స్కెచ్లేంటి, దాన్ని వర్తిక ఎలా ఎదుర్కొంది, ఇలాంటి విషయాలతో సీజన్ 1 అండ్ సీజన్ 2 లానే సీజన్ 3 కూడా ఒక మంచి టైం పాస్ వాచ్. మెయిన్ గా చెప్పాలంటే ఈ సిరీస్ లో ఉన్న క్యాస్ట్ పెర్ఫార్మెన్సెస్ తో ఎరగదీశారు. జస్ట్ 6 ఎపిసోడ్స్ తో యావరేజ్ గా ఒక 40 మినిట్స్ ఉన్న ప్రతి ఎపిసోడ్ కూడా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ష్యూర్ షాట్ గా నచ్చుతుంది, మిగిలిన వాళ్ళకైతే ఓకే ఇష్ వాచ్. ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. 1990లో బీహార్లో జరిగిన కొన్ని రాజకీయ పరిస్థితుల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ మహారాణి. హఠాత్తుగా తన భర్త చనిపోవడం వల్ల అసలు ఏమీ తెలియని రాణి భారతి పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ గా తను ప్రతి స్టేజ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల్ని చాలా క్లియర్ కట్ గా చూపించడమే కాకుండా ఒక మంచి పొలిటికల్ డ్రామా తీశారు సుభాష్ కపూర్. అయితే ప్రతి సీజన్ కి ఒక్కొక్క డైరెక్టర్ ఉండడం, ఇది వాస్తవిక సంఘటనల ఆధారం నుంచి ఫిక్షనల్ స్టోరీగా మారుతూ వస్తుంది. సో ఫైనల్ గా ఇప్పుడు 4th సీజన్ 1 అయితే వచ్చింది. అయితే సీజన్ 1 సీజన్ 2 అవి మంచి సక్సెస్ అవడం వల్ల రాణి భారతి యొక్క రాజకీయ తీరుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనల్ గా వచ్చిన 4th సీజన్ లో అయితే ఒక స్టేట్ సీఎం ఏకంగా ప్రైమ్ మినిస్టర్ తోట పెట్టుకోవడం, ఆ తర్వాత తన పొలిటికల్ జర్నీ ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే ఈ మహారాణి సీజన్ 4 అయితే చూడాలి. ఇది పక్కా పొలిటికల్ డ్రామా అవడం వల్ల పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది, మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ముందు సీజన్స్ లానే ఈ సిరీస్ కూడా సోనీ లివ్ లో స్ట్రీమ్ అవడం అయితే మొదలైంది. ఈ సీజన్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. జపానీస్ మంగా సిరీస్ ఆధారంగా తీసుకొని షోగో ఇమామురా, నోరే తిరగట్లేదు, అనే పర్సన్ రాసిన ఒక నోవెల్ ఆధారంగా తీసుకొని తీసిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్ లాస్ట్ సమురై స్టాండింగ్. ఆ పేరులోనే మీకు అర్థం అవ్వచ్చు చివరికి ఏ సమురై అయితే మిగిలాడో. 19th సెంచరీలో కొన్ని వందల మంది సమురైస్ ఒక చోట అయితే చేరుతారు. వాళ్ళందరిలో ఒక గేమ్ పెట్టి ఆ గేమ్ లో ఫైనల్ గా మిగిలిన వాళ్ళకి ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని ఒక కాంటెస్ట్ అయితే రన్ చేస్తారు. సో ఈ రేస్ లో లాస్ట్ కి మిగిలింది ఎవరు, ఆ డబ్బు ఎవరు చేజెక్కించుకున్నారు, ఆ సమురైస్ లో కొంతమంది బాగా డేంజరస్ గా ఎవరు ఆలోచించారు, ఆ డేంజరస్ ప్లాన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఇలాంటి విషయాలతో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. జస్ట్ 6 ఎపిసోడ్స్ తో ఈచ్ యావరేజ్ గా ఒక 50 minutes రన్ టైమ్ తో ఉన్న ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి, మెయిన్ గా యాక్షన్ సీక్వెన్సెస్ ఇష్టపడ్డ వాళ్ళకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీరు యాక్షన్ లవర్స్ కాకపోతే మాత్రం ఈ వెబ్ సిరీస్ మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇది ఇంచుమించు స్క్విడ్ గేమ్ లాగా అనిపిస్తుంది, కానీ స్క్విడ్ గేమ్ లో ఉన్న ప్రతి లెవెల్లో డిఫరెంట్ గేమ్స్ ఉండవు, కానీ ప్రతి ఎపిసోడ్ లో మీకు ఎదురయ్యే యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం మీ మైండ్ అయితే పోతుంది. ఈ సిరీస్ ని కనుక చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. ఈ వీక్ స్టార్ ఐటమ్ అయితే జురాసిక్ వరల్డ్ రీబర్త్. యాక్చువల్లీ ఇది ప్రైమ్ వీడియోలో రెంట్ కి స్ట్రీమ్ అయింది. అది ఎప్పటి నుంచో రెంట్ నుంచి బయటకు వస్తుందని ఆలోచిస్తున్నా గానీ ఫైనల్ గా అలా వచ్చి హాట్ స్టార్ అయితే పడింది. ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ ప్రీవియస్ మూవీస్ లానే చాలా మంచి విఎఫ్ఎక్స్ వర్క్ తో మంచి ఎంగేజింగ్ సీన్స్ తో బాగా తీశారు. హార్ట్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి చేసే ట్రీట్మెంట్ లో చాలా అతిపెద్ద క్రియేచర్ అయిన డైనోసార్స్ నుంచి కొన్ని శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక టీం అయితే ఆ డేంజరస్ ప్లేస్ కి అయితే విజిట్ చేస్తుంది. అయితే ఆ టీం పెట్టుకున్న ఎయిమ్ కి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ఆ రాక్షస ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత డిఫరెంట్ క్రియేచర్స్ నుంచి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, దాన్ని తప్పించుకుంటూ వాళ్ళ ఫైనల్ గోల్ రీచ్ అవ్వగలిగారా లేదా, ఇలాంటి విషయాలతో ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ అయితే ఉంటుంది. ఇది పక్కాగా ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఫ్యామిలీతో కలిపి హ్యాపీగా చూడొచ్చు కాబట్టి ఇది ఈ రోజు స్టార్ ఐటమ్ అని అన్నా. సో ఈ మూవీని కనుక చూడాలనుకుంటే హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5.
కాశ్మీర్ లోని బరముల్లా అనే ఒక టౌన్ లో చాలా విచిత్రంగా కొంతమంది చిన్నారులు అయితే కనిపించకుండా పోతుంటారు. ఎంత విచిత్రంగా అంటే ఒక రాత్రి ఒక మ్యాజిక్ షో అయితే జరుగుతుంది. ఆ మ్యాజిక్ షోలో ఒక మ్యాజిక్ చేయడానికి ఒక చిన్న కుర్రాన్ని అయితే పార్టిసిపేషన్ అయితే అడుగుతారు. సో ఆ మ్యాజిక్ లో భాగంగా తనైతే మాయం అయితే చేస్తాడు మెజిషియన్. మనోడు మాయం చేయడం నేర్చుకున్నాడు గానీ తిరిగి రప్పించడం మాత్రం నేర్చుకున్నట్టుంది. ఆ కుర్రాడు అప్పటి నుంచి అయితే కనబడాడు. సో ఆ బాయ్ ఎక్కడికి పోయాడు, ఆ మెజిషియన్ అంతా చేశాడా, దీనికి కారణం మొత్తం అతనేనా అని డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో సూపర్ న్యాచురల్ సీన్స్ జరగడం, ఆ సూపర్ న్యాచురల్ సీన్స్ ఈ హారిఫిక్ థ్రిల్లర్ అయితే సెట్ చేసింది. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వచ్చిన డిఎస్పీ రిద్వాన్ ఒక ఇంట్లో అయితే దిగుతాడు. అయితే ఆ ఇంట్లో కొన్ని హారిఫిక్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. మరి మనోడు సిటీలో జరుగుతున్న ఆ మిస్సింగ్ కేసెస్ ని సాల్వ్ చేశాడా, లేకపోతే తన ఇంట్లోనే జరుగుతున్న ఈ హారిఫిక్ ఇన్సిడెంట్ ని సెటిల్ చేశాడా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ బారాముల్లా మూవీని అయితే చూడాలి. జస్ట్ 2 hours రన్ టైమ్ తో ఉన్న ఈ మూవీని అయితే థ్రిల్లర్ లవర్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మిగిలిన వాళ్ళకి ఓకే వాచ్. సో ఫైనల్ గా ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. అంటే ఈ జోనరా నాకు ఎందుకో స్పెషల్ గా ఇష్టం, అది కూడా సూపర్ న్యాచురల్ హారర్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లర్ అయితే. సో అందుకనే ఆ రేటింగ్. ఇప్పుడు చెప్పబోతున్న హాలీవుడ్ మూవీ 1818 లో వచ్చిన మ్యారీ షెల్లీ నోవెల్ ఆధారంగా రూపొందిన ఫ్రాంక్స్టీన్ అనే మూవీ. బేసిక్ గా ఇదొక ఫిక్షనల్ క్యారెక్టర్. మ్యారీ షెల్లీ రచించిన ఈ ఫ్రాంక్స్టీన్ అన్న క్యారెక్టర్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ నోవెల్ తర్వాత దాన్ని ఇమిటేట్ చేస్తూ చాలా మూవీస్ గానీ చాలా నోవెల్స్ గానీ అయితే వచ్చాయి, కానీ క్లాసిక్ ని కొట్టేదే లేదు. సో ఇదే క్లాసికల్ నోవెల్ మీద సేమ్ ఒక క్లాసికల్ మూవీని తీశారు డైరెక్టర్ గులిమో డెల్ టోరో. విక్టర్ ఫ్రాంక్స్టీన్ ఒక సైంటిస్ట్, చావేలేని మనిషిలాగా కనబడే ఒక క్రియేచర్ అయితే సృష్టిద్దామని తను పడిన పాటలు ఇలాంటివి కాదు. మొత్తానికి ఎలాగైతేనే ఏ ట్యూబ్ ఎక్కడ కనెక్ట్ చేసాడో మనకు తెలియదు గానీ ఫ్రాంక్స్టీన్ అనుకున్నది అయితే సాధించేశాడు. అయితే ఆ తర్వాత తను క్రియేట్ చేసిన దానికి ఆనందపడాలా లేకపోతే ఆ క్రియేచర్ అయితే వేసేద్దామని అనుకుంటాడు. అసలు అంత పెద్ద నిర్ణయానికి తీసుకోవడానికి గల కారణం ఏంటి, ఆ క్రియేచర్ కి విక్టర్ కి మధ్య జరిగిన ఆ సంఘటనలు ఏంటి, అసలు ఏమైంది, లాస్ట్ కి కథ సుఖాంతం ఎలా అయిందో తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. బట్ కోర్ డ్రామా మాత్రం చాలా స్లోగా ఉంటుంది. బట్ స్లోగా ఉన్న మంచి కాన్సెప్ట్ ఉంటే ఈజీగా చూసేస్తాను అనుకుంటే మాత్రం ఈ మూవీని టచ్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. 2 hours 29 minutes రన్ టైం ఉన్న ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. ఒక ఆర్గనైజేషన్ నుంచి తప్పించుకొని కొంతమంది ఇండివిజువల్స్ అయితే ఒక ఫ్యామిలీగా అయితే ఏర్పడతారు. అయితే వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ నుంచి అయితే తప్పించుకున్నారు, అక్కడ కొంతమంది డేంజరస్ క్రిమినల్స్ అయితే వీళ్ళు వెంటపడి వీళ్ళని ఏసేద్దామని ప్లాన్ అయితే చేస్తుంటారు. అయితే ఫ్యామిలీకి ఏర్పడిన వాళ్ళందరికీ ఒక్కొక్క స్పెషల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. మరి ఆ ఎబిలిటీతో ఆ క్రిమినల్ ఆర్గనైజేషన్ ని ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళకున్న సీక్రెట్ పవర్స్ అసలు ఏంటి, దాని వల్ల ఆ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొంది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ వెబ్ సిరీస్. జస్ట్ 6 episodes తో సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ గా నడిచే వెబ్ సిరీస్ కొరియన్ సిరీస్ లే కాకుండా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఇంటెన్స్ గా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా అందిస్తుంది. సో కొరియన్ సిరీస్ లో చాలా రోజుల తర్వాత ఒక మంచి సిరీస్ చూసానని అనిపించింది ఈ సిరీస్ కంప్లీట్ అయ్యాక. ఈ వెబ్ సిరీస్ ని నేనైతే రికమెండ్ చేస్తున్నా. ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. రాధా చిన్నప్పటి నుంచి చాలా వియర్డ్ గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది. తను ఎందుకు అలా చేస్తుంటుందో దాని వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ అయితే తను లైఫ్ లో అయితే మర్చిపోలేదు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక విచ్ అయితే ఉండేది. తను చేసే కొన్ని పనులు అయితే తను డైరెక్ట్ గా చూడడం వల్ల తను సైకలాజికల్ గా చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉండేది. సో ఇలాంటి రాధాకి ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఏం జరిగింది, తనకున్న పాప అండ్ హస్బెండ్ తన బిహేవియర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అసలు రాధాకి ఫైనల్ గా నార్మల్ అయిందా లేదా తెలియాలంటే జరన్ మూవీని అయితే చూడాలి. ఇదొక మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ మధ్య మరాఠీ వాళ్ళు మంచి సైకలాజికల్ కాకుండా హర్రర్ థ్రిల్లర్స్ కూడా చాలా బాగా తీస్తున్నారు. ఇప్పుడు మల్లోవుడ్ వంతు అయితే తగ్గింది కానీ ప్రెసెంట్ బెంగాలీ మూవీస్ అండ్ మరాఠీ మూవీస్ కే మంచి ఫ్యాన్ బేస్ అయితే పెరుగుతుంది. వాళ్ళ యొక్క కంటెంట్ జనాల్లోకి చొచ్చుకుపోతుంది. సో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ని మీరు చూడాలనుకుంటే G5 లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ కూడా దొరకడం వల్ల తెలుగు ఫ్యాన్స్ కి పండగే. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ చిన్నపిల్లల్ని అవాయిడ్ చేసి పెద్దవాళ్ళు చూడడమే బెటర్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. ఫైనల్గా ఇప్పుడు వరకు నేను చెప్పిన మూవీస్ ఒకవేళ మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఏ మూవీ నచ్చింది అండ్ మన ఛానల్ యొక్క కంటెంట్ ని కూడా చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి థ్రిల్లర్ కంటెంట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి లుక్ అయితే వేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ ముందుకు వస్తా. సైన్ ఆఫ్ అండ్ జై హింద్.